ఓం నమో నారసింహాయ నమః. పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ పానకాల నారసింహ స్వామివారి మహత్యం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ పానకాల నారసింహ స్వామి కృష్ణా నది ఒడ్డున మంగళగిరి పైన వెలసడానికి గల కారణం అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీహరిని ప్రహ్లాదుడు వేడగా నారసింహ అవతారంగా స్కందోద్భవుడైనాడు. అప్పుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించి దుష్ట శిక్షణకై ధర్మరక్షణకై పరిగణిస్తూ రౌద్ర రూపంతో పరిగణిస్తూ ఉంటే సకల జీవరాశులు ముక్కోటి దేవతలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఇంతకీ సకల ముక్కోటి దేవత స్వరూపాలతో అవ్వకపోగా స్వామివారి సతి అయిన లక్ష్మీదేవి శాంతి స్వరూపాలు చేయటానికి స్వామివారిని వేడుతూ తపస్సు చేయగా స్వామివారు మంగళగిరి వద్దకు వచ్చి శాంతి స్వరూపలై అవ్వగా తామ సతి అయిన లక్ష్మీదేవి శ్రీ పానకాన్ని ఇవ్వగా గృహధర్మం ప్రకారం సతి అయిన లక్ష్మీదేవికి సగభాగం విడిచిపెట్టగా ప్రస్తుతం ఇప్పటికీ తమ భక్తులైన ఎవరైనా స్వామివారికి నైవేద్యంగా తీసుకువెళ్తే సగభాగాన్ని స్వామివారు సేవించి సగభాగాన్ని భక్తులకు తీర్థంగా పంచుతున్నారు. ఇంతటి పానకాల నారసింహ స్వామివారి క్షేత్రంలో ఇంకొక మహత్యం ఏమిటంటే ఇప్పటికీ ఎంతో తీపికరమైన ఆ పానకాని వద్ద కొన్ని వేల టన్నులు ఉన్నా అక్కడ ఏ చీమ కూడా నడియాడదు. అంతటి మహత్యం కలిగినది ఈ ఆలయం శ్రీ పానకాల నారసింహ స్వామివారి క్షేత్రం.